తిరిగేవాళ్ళు, మీ దాంట్లోనే కానిస్టేబుల్ అయ్యేవాళ్ళు, మీ దాంట్లోనే ఎస్ఐ అయ్యేవాళ్ళు, మీ దాంట్లోనే ఎస్పీ అయ్యేవాళ్ళు, మీ దాంట్లోనే కలెక్టర్ అయ్యేవాళ్ళు, మీ దాంట్లో మంచి ఇంజనీర్ అయ్యేవాళ్ళు, మీ దాంట్లో ఏ ఉద్యోగం లేకుండా డీకార్ అయ్యేవాళ్ళు. అందరూ ఉంటారు కదా, అందరూ ఉంటారు. మరి అందరూ ఒకే చదువు చదువుతున్నారు, ఒకే స్కూల్లో ఉంటున్నారు, ఒకే టీచర్ చెప్తున్నారు. కానీ ఎక్కడ తేడా వస్తుంది? బిహేవియర్ అని కాదు, మనం తీసుకునే స్టెప్స్ ఉన్నాయి కదా. ప్రతి చిన్నదాన్ని కూడా నెగ్లిజెన్సీగా తీసుకుంటాం. చూడు అరే ఏమైంది కొంచెం అని, ఆ కొంచెమే నిన్ను వెనక్కి లాగేస్తారు. ఆయనకి 24 hours ఉంటుంది, ఈయనకి 24 hours ఉంటుంది, ఈయనకి 24 hours ఉంటుంది, అందరికీ 24 hours కదా. ఒకరేమో ప్రైమ్ మినిస్టర్ అయిపోతున్నాడు, ఇంకోటి ఐఏఎస్ అవుతున్నాడు, ఇంకోటి ఆటో అవుతున్నాడు. ఆ 24 hours బాగా యూజ్ చేసుకున్నాడు స్టేజ్కి వెళ్ళిపోతారు. ఆ 24 hours ఏమి చేయకుండా టైం పాస్ చేసి అక్కడ ఇక్కడ అలా చిన్న చేసుకుంటూ టైం పాస్ టైం వేస్ట్ చేసుకుంటారు కదా. వాళ్ళు ఇంకో విధంగా అవుతారు. అంతేనా? ఒకే పూటలో కూర్చున్న పూలే కొన్నేమో దేవుడి మెడలో పడతాయి, అవునా? కొన్నేమో లేడీస్ టైం పాస్ టైం వేస్ట్ చేసుకుంటారు కదా. వాళ్ళు ఇంకో విధంగా అవుతారు. అంతేనా? ఒకే పూటలో కూర్చున్న పూలే ఉంటుంది అది తర్వాత. కానీ ఇక్కడ అట్లా కాదు. మనిషి జీవితం ఇదంతా ముందుకు మనమే రాసుకోవాలి. ఎవరి శక్తి వాళ్ళే రాసుకోవాలి. ఎప్పుడు రాసుకుంటారు? మంచి కాన్సన్ట్రేషన్ పెట్టినప్పుడు. కాన్సన్ట్రేషన్ పెట్టి ఏది మంచి ఏది చెడ్డ, ఏది చేయాలి ఏది చేయకూడదు, ఎక్కడ టైం వేస్ట్ అవుతా ఉంది, ఎక్కడ నెగిటివ్ ఎనర్జీ వస్తూ ఉంది. ఇంటర్మీడియట్ అంటారు కదా, మాకైతే అదే చెప్పాము. ఇంటర్మీడియట్ అనేది ఇంటర్మీడియట్ ఆ ఇంటర్వ్యూ అంటే ఆ 10th వరకు తల్లిదండ్రులు చేయి పట్టుకొని నడిపించుంటారు, టీచర్స్ చేయి పట్టుకొని నడిపించుంటారు. 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ కొద్దిగా రిలాక్స్ అవుతారు, చెడిపోతారు, బాగుపడతారు. డిగ్రీ అయిన తర్వాత నాకు ఎడ్యుకేషన్. సో ఇక్కడ ఏది కొంచెం కూడా ఫెయిలింగ్కి అవకాశం లేదండి. అర్థమైందా? ఫెయిలింగ్కి అవకాశం బోర్డు కంప్లీట్ కూర్చోవచ్చు ఉంటారు. నేను తప్పేం కాదు. కింద కూర్చున్నంత మాత్రం మనమేమి మ్యానేజ్ లేదు ఇది కాదు. ఎప్పుడంటే అవసరమైనప్పుడు చూపించాలి కదా. చూపించాలంటే పవర్ కావాలి, కాన్సన్ట్రేషన్ కావాలి. అవన్నీ మనకు ఈ టైం వేస్ట్ ఏది మంచి ఏది చెడ్డాన్ని తీసుకోవాలి. ఇప్పుడు దీనికి ఏమైపోతున్నారంటే తల్లిదండ్రులు చెప్తున్నారు, టీచర్స్ చెప్తున్నారు, ఇంకా మేము అవేర్నెస్ ఇస్తున్నాం, అయినా కూడా చెడిపోతున్నారు. ఇంకేదో తల్లిదండ్రులు బెదిరిస్తున్నారు. నాకు బండి కొనిచ్చాడు, 2 లక్షల బండి కొనిచ్చాడు, 2 వీలర్. తల్లిదండ్రులు శక్తి ఉండదు, కొనిచ్చే శక్తి ఉండదు. 3 రోజులు అన్నం నీళ్ళు మానేస్తాడు. మానేసిన తర్వాత ఏడుస్తాడు. తల్లిదండ్రులు బాధపడతారు. 3 రోజుల నుంచి మా పిల్లడు అన్నం తినలేదు, అందుకని బండి కొనిచ్చినాం. ఇంకా పేరెంట్స్ చాలా మంది కౌన్సిలింగ్ ఇస్తాం. ఏం మా మంచి వయసు అంత బండి కొనిస్తున్నారు. 3 రోజుల నుంచి అన్నం తినలేస్తారు. యాక్సిడెంట్ అయితే ప్రతిరోజు 10-11 మంది ఇంజూర్ అవుతున్నారు, ఒకరిద్దరు పంచాలు అవుతున్నారు, బెడ్లో ఉంటున్నారు. ఏం చేస్తారు? మన తెల్లరాసి తీసుకున్న పిల్లలు తెలిసి తెలియని వయసులో ఓవర్ స్పీడ్ పోతున్నారు. ఓవర్ స్పీడ్ వేసి వీడి యాక్సిడెంట్ వీడి కావడమే కాకుండా వేరే వాళ్ళని ఇంజూర్ చేస్తున్నారు. పిల్లల్ని దిగుతున్నారు, ముష్మల్ని దిగుతున్నారు, ఇంకేదో అవుతా ఉన్నారు. లేదంటే వాళ్ళు కూడా ఇంజూర్ అయిపోతున్నారు, కాళ్ళు చేతులు ఎగ్గొట్టుకుంటున్నారు, తలగాయాలు అవుతున్నారు, వాళ్ళు చనిపోతున్నారు, లేదంటే మంచాలు అవుతున్నారు. ఎన్నో ఎక్స్పీరియన్స్ ప్రతిరోజు మేము వింటూనే ఉంటాం, ఎంతోమంది చెప్తుంటాం. కానీ మీకు మార్పు రావాలి, మనలో మార్పు రావాలి. ఇది మంచిది కాదు బండి నడపడం. బిలో 18 years బండి నడపడం డేంజర్. రోడ్డు అనేది ఎక్కువ ప్రమాదాన్ని ఇది చేస్తాను. ప్రజెంట్ అయితే రోడ్డు మీద అసలు యుద్ధంలో అయినా అంతమంది చనిపోతున్నారు లేదో తెలియదు, కానీ రోడ్డు మీద మాత్రం అంతమంది చనిపోతున్నారు. ఈ మధ్యనే మన చిక్కల బాగా దగ్గర కూడా ఒక అబ్బాయికి దాదాపు హెడ్ ఇంజరీ ఏదో అయింది. వాళ్ళ అమ్మ నాన్నకి డైరీ చూపించారు, దాదాపు 7 lakhs ఖర్చు పెట్టుకున్నారు. అయినప్పటికీ బాగా రాలేదు. ఇంట్లో పెట్టుకొని అతను సేవలు చేస్తుంటారు. మళ్ళీ ఓల్డ్ కృష్ణ కూడా యాక్సిడెంట్ అయింది. వాళ్ళు మాట్లాడుతున్నారు, ఏదో డబ్బులు ఇచ్చినా ఖాళీ ఉందని మళ్ళీ వెళ్ళిపోయారు. 1 month తర్వాత తెలిసింది వాళ్ళకి పిల్లలు ఏదో డ్యామేజ్ అయింది, వాడు మెచ్చుకోనే పడి ఉన్నారు, ఏమీ పని చేయాలి. సో అట్లాంటి పరిస్థితి మనకి రావాలన్నా వద్దా? మనం రావాలి అంటే ఇట్లాంటివన్నీ చేయాల్సింది. తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టాలి, వాళ్ళ జీవితం అంతా బాధపడాలి, వాళ్ళు చనిపోయిన తర్వాత చూసుకోలేమని. సో అదే కాకుండా వీళ్ళు రోడ్డు మీద పోటీ ఇంట్లో కొద్ది యాక్సిడెంట్ చేసి చంపేస్తున్నారు, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? మన ఇండస్ట్రియల్ ఎస్టేట్ దగ్గర డివైడర్ పెట్టినాం. అక్కడ ఆ డివైడర్ దానికి ఎంప్లాయర్ అక్కడ నిలబడ్డాడు. వీళ్ళు ఫాస్ట్ ఇట్లా కటింగ్ చేస్తూ పోతూ ఫాస్ట్ కట్ చేస్తారు, కొంతమంది లేపుతున్నారు. ఆ బిడ్డని తగ్గించాలి, పాపం ఒక కాలు కింద పడింది, మనసు అంతా వచ్చి కట్టుకోవడానికి అక్కడ వస్తుంటే ఇక పిల్లగాడు తప్పించుకోవడానికి ఫాస్ట్ పోయి ఆ ముందర జారి డివైడర్ తల తగ్గి చనిపోతారు. చూస్తారా? అవసరమా మనకి బండ్లు? సో అదే కాకుండా బండి మీద వాళ్ళకే జరుగుతున్నాయంటే కాదు, నడుచుకొని పోయే వాళ్ళకి కూడా జరుగుతున్నాయి. నడుచుకొని పోయే వాళ్ళు కూడా సెల్ ఫోన్ పోయి మీద టైం మీద సెల్ ఫోన్ బాకీ కూడా అట్లే. ప్రతి ఒక్కరు ఇప్పుడు మ్యాక్సిమం రోడ్డు మీద పోతే సెల్ ఫోన్ పట్టుకొని మాట్లాడుతూ పోతున్నారు, రోడ్డు క్రాస్ చేస్తున్నారు సెల్ ఫోన్. నేరుగా పోతారు, ఇలా మీరైనా పోతారు, నేరుగా పోతుంటారు. రోడ్డు భద్రత అనేది చాలా ప్రథమ ప్రాధాన్యత అయిపోయింది. రోడ్డు భద్రత ఇంకెప్పుడు అసలు ఏం లేదు. లైఫ్ యాడ్ ఎండ్ అయిపోతా ఉంది. ఈ మధ్యనే మన నెల్లూరు మెడికల్ కాలేజ్ పిల్లలు మెడిసిన్ చదవాలంటే అంత ఈజీగా మెడిసిన్ వస్తుందా? ఎంత కష్టపడింటారు చెప్పు? ఎంతో కష్టపడింటారు. మెడిసిన్ ఫస్ట్ పాస్ థర్డ్ 5 మంది పిల్లలు కార్లో పోయేసి దాదాపు 100 అబో ట్రాక్ స్పీడ్ పోయేసి ఒక దాంట్లో దిగితే 5 మంది చనిపోతారు. ఒక పిల్లలు తల్లిదండ్రులు అంత బాధపడతారు. కారణం ఏమంటే తల్లిదండ్రులు మాట అయినే పరిస్థితుల్లో మనం లేము. వినాలి.